ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ యొక్క కృపలో భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క కృపలో మమ్మల్ని ఈ రీతిగా చేర్చి దీన్ని మహిమపరచుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఈ వేగాది స్తోత్రం చేస్తున్నాం. మరి మేము ఇక్కడ ఎన్ని నిమిత్తం మా యొక్క కుటుంబాలను చేరి ప్రార్థిస్తున్నాము. ముందే పెరిగి ఉన్నటువంటి దేవుడు మరి ముఖ్యంగా మరి జయమ్మను మరి 54 సంవత్సరములు ఈ యొక్క రకనతాలను భద్రపరిచి మరి ఎలాంటి ఆయుష్యందును ఆరోగ్యమైందును ఐశ్వర్యమైందును మరి కుటుంబంతో ఈ రీతిగా సురక్షితంగా మరి ఆయుష ఆరోగ్యాలతో జీవించినందుకు మీకు వేలాది ఇస్తున్నాను. ఆ బిడ్డ ఈ లోకంలో ఈ రీతిగా నిండైన కృప ఆశీర్వాదాలతో బిడ్డను కాచి కాపాడడం నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి జయమ్మకు ఇచ్చినటువంటి సంతానం బట్టి ప్రార్థిస్తున్నాం. 2 కుమారులు 2 కూతుర్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలు దినదినం మీ విశ్వాసంతో మరి ఎదిగి నీ బిడ్డలుగా నీ సొత్తుగా వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి పనులు వారికి సహాయకుడిగా ఉండి ఆ బిడ్డల క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వారి బర్త్డే విషయంలో మేమందరం కూడి కుటుంబాలు కూడి సంతోషించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా జయమ్మను మరి 54 సంవత్సరములు దాటి మరి 55వ సంవత్సరం నీ యొక్క కృపలో మరి ఉంటుండగా బిడ్డను కాచి కాపాడి మరి నీ సొంతగా నీ బిడ్డగా మరి ఈ యొక్క రాజ్యంలో వాక్యాన్ని రీతిగా వాడబడలాగా బిడ్డను ఆస్వాదించమని జీవించమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ సమయంలో వచ్చే ప్రతి బిడ్డలు సమయం కొరకు వచ్చి మరి యొక్క ప్రోగ్రాంలో సంతోషించడానికి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కూడికి అంతా ఉండి మరి కాచి కాపాడమని ధీమలో క్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.